ఆత్మసాక్షి సంస్థ సర్వే తాజాగా మూడవ రౌండ్ సర్వే చేశామని ప్రకటించింది. దాంట్లో మంచి చెడుల గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. గెలిచినటువంటి సందర్భాలు పరిమితంగా ఉన్నాయి, ఓడినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు అయినా చెప్పుకోవడం అనేటువంటిది మన యొక్క కనీస విధి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే 2.5% అన్డిసైడెడ్ అయ్యారట. 48.75% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట. తెలుగుదేశం పార్టీ 46.75% గెలుస్తుందట, అంటే తెలుగుదేశం కూటమికి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 96 నుంచి 106 స్థానాలు వస్తాయట. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 63 నుంచి 69 వస్తాయని వీళ్ళ అంచనా. అదే సందర్భంలో పర్సంటేజ్ పరంగా చూస్తే ఉమెన్లో వైఎస్ఆర్సీపీకి 52%, తెలుగుదేశం పార్టీ కూటమికి 45%, మెన్లో వచ్చేటప్పటికి వైసీపీకి 48%, టీడీపీ అలయన్స్కి 46.5%, రూరల్లో వచ్చేటప్పటికి వైసీపీకి 50%, టీడీపీ అలయన్స్కి 46.5%, అర్బన్లో వచ్చేటప్పుడు 47.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే టీడీపీకి 50%, అక్కడ అర్బన్లో ఎక్కువ ఉందని. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి 49%, తెలుగుదేశానికి 46% అని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకుంటే, ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో 10 సీట్లకు కానీ వైఎస్ఆర్సీపీకి 5, టీడీపీ అలయన్స్కి 4, ఇతరులకు 1 వస్తుందని. విజయనగరంలో 9 సీట్లకు గాను 6 వైసీపీ, 2 టీడీపీ అలయన్స్, 1 అదర్స్కి వస్తుందని. విశాఖపట్నంలో 15కు గాను 7 వైసీపీ, 7 టీడీపీ కూటమి, 1 అదర్లకు వస్తుందని. ఈస్ట్ గోదావరిలో 19కు గాను 8 వైసీపీ, 9 టీడీపీ కూటమి, 2 ఇతరులకు వస్తుందని. వెస్ట్ గోదావరిలో వచ్చేటప్పటికి 15కు గాను 7 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ అలయన్స్, 1 ఇతరులకు వస్తుందని. కృష్ణాలో 16కు గాను 8 వైసీపీ, 6 టీడీపీ కూటమి, 2 ఇతరులకు వస్తాయని. గుంటూరు 17కు గాను 8 వైసీపీ, 7 టీడీపీ కూటమి, 2 ఇతరులకు వస్తాయని. ప్రకాశం 12కు గాను 7 వైసీపీ, 5 టీడీపీ జనసేన కూటమి, ఇతరులకు 0 అని. నెల్లూరు 10కు గాను 4 వైసీపీ, 4 టీడీపీ జనసేన కూటమి, 2 అంటే కీన్ కంటెస్ట్, ఈ మూడోది అదర్స్ కాదు, కీన్ కంటెస్ట్ ఉన్నటువంటిది. శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1, విశాఖపట్నంలో 1, ఈస్ట్ గోదావరిలో 2, వెస్ట్ గోదావరిలో 1, కృష్ణాలో 2, గుంటూరులో 2 కీన్ కంటెస్ట్ ఉన్నాయని. ప్రకాశంలో 12కు గాను 7 వైసీపీ, 5 టీడీపీ కూటమికి వస్తాయని. నెల్లూరులో 10కు గాను 4 వైసీపీ, 4 టీడీపీ, 2 కీన్ కంటెస్ట్. కడపలో 10కు గాను 8 వైసీపీ, 1 టీడీపీ అలయన్స్, 1 కీన్ కంటెస్ట్. కర్నూలులో 14కు గాను 10 వైసీపీ, 3 టీడీపీ కూటమి, 1 ఇతరుల టైట్ అని. అనంతపురంలో 14కు గాను 9 వైసీపీ, 4 టీడీపీ కూటమి, 1 కీన్ కంటెస్ట్ అని. చిత్తూరులో 14కు గాను 9 వైసీపీ, 4 టీడీపీ కూటమి, 1 కీన్ కంటెస్ట్ అని. టోటల్గా 96 వైసీపీకి, 63 టీడీపీ జనసేన కూటమికి, 16 కీన్ కంటెస్ట్ వస్తాయి అన్నటువంటిది వీళ్ళ సర్వే.